టెక్నికల్ ఇష్యూ ఉంది. సో మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఈ లోపు మనం కాసరగడ్డ నాగార్జున గారు బీజేపీ నుంచి ఉన్నారు, వారితో మాట్లాడదాం. నాగార్జున గారు, స్థానిక సంస్థల కోసం సో వైసీపీ అంటే సింగిల్ పార్టీ కాబట్టి వారు అన్ని సీట్లు వారే పోటీ చేస్తారు. కూటమిలో మరి బీజేపీ, జనసేన, టీడీపీ. మొన్న ఈ మధ్య వచ్చిన వార్తలు 80% టీడీపీ అని, 15% జనసేన అని, పాపం 5% బీజేపీ అని. 5% బీజేపీ అంటే మరి ఇది బీజేపీ మీరు యాక్సెప్ట్ చేస్తున్నా లేదు, మీరు కూడా మాకు 20%, 30% కావాలని అడిగే పరిస్థితి ఉందా సార్? ఎవరు ఎంత పర్సంటేజ్, బీజేపీ ఎంత పర్సంటేజ్, జనసేన ఎంత పర్సంటేజ్, టీడీపీ ఎంత పర్సంటేజ్ అని మేము కూర్చొని ఫర్ ఎగ్జాంపుల్ మా మాధవ్ అన్న రేపు ప్రెస్ మీట్ పెట్టి మాకు 30% సీట్లు వస్తాయి అన్నా కానీ, లేదంటే జనసేన పార్టీ తరఫున నాకు 50% అంటున్నా కానీ, టీడీపీ వాళ్ళు 100% అని ఎవరి మాటలు వాళ్ళే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే ఎవరి తరఫున వాళ్ళకి కమిటీ వేసుకున్నాను. ఈరోజు మీరు కూడా చెప్పారు, ఒక విశ్లేషణ చెప్పారు. జనసేన తరఫున ఒక 14 మందితో ఒక సీనియర్తో ఒక కమిటీ వేసుకున్నారు. అలాగే మా మాధవన్న కూడా నియోజకవర్గం స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిగా ఆ కమిటీలు వేసిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ వేస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళకి ఆల్రెడీ క్యాడర్ ఉంది, వాళ్ళ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, రాష్ట్ర ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, ఆయన ఒక కమిటీ వేసుకున్నారు. ఈ 3 కమిటీలు వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుకోవాలి, వాళ్ళ నాయకులతో మాట్లాడుకోవాలి, ప్రజల్లో ఏమనుకుంటున్నారు వారి కార్యకర్తలు కానీ లేదంటే సెక్రటరీ లీడర్స్ ఏమనుకున్నారని ఆ ఫీడ్బ్యాక్ మొత్తం తీసుకొని వీళ్ళు ముగ్గురు కూర్చొని ఒక డిసైడ్ అయ్యి ఆ తర్వాత వీళ్ళ పైన ఉన్న అధినాయకులు ఎవరైతే ఉన్నారో మా సెంట్రల్ కమిటీ కానీ, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళకి ముగ్గురికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు కూర్చొని ఎవరికి ఎన్ని సీట్లు అని చెప్పి డిసైడ్ చేస్తారు. అంతేగాని మీడియాలో ఇంకా డిసైడ్ అవ్వలేదా? ఇంకా డిసైడ్ కాలేదు సార్. మరి ఈ వార్తలు ఏది పుకారు సార్. ఇప్పుడు ఎవరేమనుకున్నా అది అఫీషియల్ కాదు కదా. ఈవెందో ఎమ్మెల్యే సీట్లు కూడా అఫీషియల్గా చెప్పాయని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా ఢిల్లీ అధిష్టానం కానీ కూర్చున్న తర్వాత ఒక్కసారిగా బయట పెట్టినాం. ఆ తర్వాత వచ్చిన రూమర్స్ మొత్తం ఏంది, అసలు కలుస్తుందో తెలియదు, భారతీయ జనతా పార్టీ కలుస్తుందో లేదో తెలియదు, జనసేన పొత్తులో ఉంటుందో అప్పటిదాకా తెలియదు కదా. ఈవెందో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జైల్లో నుంచి వచ్చిన తర్వాత పొత్తు ఉంటుందని చెప్పి డిక్లేర్ చేశారు. అప్పటిదాకా డిక్లేర్ చేయాల. కానీ డిక్లేర్ చేయకముందే మీకు గుర్తు తెలుసు సార్, లోకల్ బాడీ ఎలక్షన్లో చింతమనేని గారు ఉన్న నియోజకవర్గంలో కానీ అసలు అధినాయకులు సంబంధం లేకుండా కార్యకర్తలు పొత్తు పెట్టుకున్నారు. మీకు గుర్తుందో లేదు. సో ఏ సీట్లు ఎంత ఇవ్వాలని అధిష్టానం డిసైడ్ చేసి చెప్పింది. కాబట్టి వైసీపీ గవర్నమెంట్ లో 2-3 దగ్గర జనసేన, టీడీపీ వాళ్ళే పొత్తు పెట్టుకున్నారు. అధినాయకులు కూడా సంబంధం ఇక్కడ తప్పు కాదు. జనరల్ గా ఇందాక మా సోదరులు ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది డిసైడ్ చేస్తామని అన్నారు. కానీ మా పార్టీలో అలా కుదరదు. మా పార్టీ అధినాయకులైనా సరే లేదా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మీటింగ్లో చెప్పారు. ఒక్కోసారి మీరు నన్ను నమ్మట్లేదు బాబు, మీరు చెప్పింది నన్ను ఫాలో కమ్మంటున్నారు, గతంలో నేను ఫాలో అయ్యే కదా, ఈసారి నాకు ఒక అవకాశం ఇవ్వని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఛాన్సాలు చెప్పారు. అలాగే టీడీపీ కూడా సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తలు ఏమన్నా అన్నా కానీ దాని మీద యాక్షన్ తీసుకొని స్పందిస్తుంది. అంటే మేము ఓన్లీ నాయకులు చెప్తే ఫాలో అయ్యే పార్టీ కాదు సార్. కార్యకర్తల మనోభావాలను తీసుకొని పరిగణన తీసుకొని కొంతమంది ఎన్ని కావాలి అంటే అన్ని కార్యకర్తల నాగార్జున గారు ఎన్ని పక్కన పెట్టండి. ఇంకపోతే బీజేపీలో ఉన్నారు. సో బీజేపీ పర్సన్గా మీరు ఎంత పర్సెంటేజ్ పోటీ చేస్తారు చెప్పండి సార్. మేమైతే మినిమం 20% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మినిమం 20% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. విన్నారా వాళ్ళు చెప్పిన పర్సెంటేజ్ ఏంది? వాళ్ళు చెప్పిన గతంలో రూమర్స్ ఏమవుతుంది, 70-20-10 అని వస్తుంది. మేము 10 కదా 20 ఉంటే బాగుంటుంది మేము అనుకుంటున్నాం. బట్ అది నా అభిప్రాయం, నా పార్టీ అభిప్రాయం. మీ అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం 20% సార్, తప్పే ఉంది. ఇంకా పోతే మా వైసీపీ జనసేన 20-20కి డబుల్ వేసుకోవాలి 40 అంటారు. 20-40-60 టీడీపీ 40% పోటీ చేసిద్దా? సరే ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ అని చెప్పి పెద్దలు డిసైడ్ చేస్తారు సార్. నా అభిప్రాయం ఏమని చెప్పమంటే నా అభిప్రాయం నేను చెప్పాను. అది 10 అవుద్దా, 15 అవుద్దా, 20 అవుద్దా అని నాకు తెలియదు. మీ అభిప్రాయం 20 అయితే బాగుంటుంది నా అభిప్రాయం. మరి ఎంత అవుతుందో చూడాలి. ఇంకపోతే మా మిత్రులు వైసీపీ మిత్రులు వచ్చినప్పుడు జనరల్ గా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వాళ్ళ స్టాండ్ మాట్లాడితే బాగుంటది. కానీ జాకీలేసి కోటో ప్రభుత్వాన్ని ఎంతవరకు లేపాలో అంతవరకు లేపుతా కొంచెం టీడీపీకి, జనసేనకి ఎలా పొలాలు పెట్టాలి, భారతీయ జనతా పార్టీకి కూటమి ఎలా పొలాలు పెట్టాలి, ఈ దూరంలో మాట్లాడటం చాలా బాధాకరం. మీ పార్టీ స్టాండ్ ఏంది? మీరు కాసేపు ఏమంటారు, జడ్డా శ్రావణ్ నేను వైసీపీతో కలిసే ఉన్నాను, రేపు పొత్తులో మేము వస్తున్నాం అంటారు. రేపు మా విజయసాయి రెడ్డి గారు పార్టీ పెడుతున్నారు, ఆయన మీతో పొత్తులో వద్దామని ఆయన అనుకుంటున్నాడు. అంటే మీ స్టాండ్ ఏంది? మమ్మల్ని జెండాలు మోయడం కాదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి 4 పార్టీలు జెండాలు మోస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఒక్కరు పగలదీసే ముఖ్యమంత్రి కాలేదు కదా. జెండాలు మోయడం ఏదో తప్ప, అది రాజ్యాంగబద్ధంగా మాకు వచ్చిన హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు, అది మేము ఫాలో అవుతున్నాం. ఇంకా మాట్లాడాలి ఏంటంటే సార్, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అవుననుకున్నా కాదనుకున్నా ఎంతో కొంత పర్సెంటేజ్ అధికార పార్టీకే ఫెచ్చింగ్ ఉంటుంది.
ఇక్కడ తెలంగాణలో చూసాం, గతంలో కానీ ఇంకొక పార్టీ మనం చూసాం. సో లోకల్ బాడీ ఎలక్షన్లో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఫెచ్చుగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మా సోదరులు ఏం చెప్పాలంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము కనీసం నామినేషన్ ఏపీలా పేపర్లు విత్డ్రా చేస్తుంటే లాక్కున్నో, చింపేసినో, గంజాయి కేసును పెట్టినో, పోలీసులు వాడుకున్నో. ఇప్పుడు స్వేచ్ఛగా చేసుకోవచ్చు కదా. మీరు అలా చేస్తారా, అలా చెప్తే ముందే చెప్పండి మాకు అని మీరు మిత్రులు అడిగితే నేను చెప్పాను, మాకు అలాంటిది ఏమి లేదయ్యా, రాజ్యాంగ పరంగా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్ని నామినేషన్లు వేసుకుంటారో అన్ని నామినేషన్లు వేసుకోండి, మేము స్వేచ్ఛ చేస్తున్నాం, మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి మేము బహిరంగంగా చెప్తాం. మీరు చెప్పినట్టు మేము చేసాం అనుకో, మీరు గతంలో చేసినట్టు మేము చేసాం అనుకో, ప్రజలు మనల్ని యాక్సెప్ట్ చేయరు. మీరు చేసినట్టు మేము చేయం కాబట్టే ప్రజలు మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏంది, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏం చెప్పుకోవాలి హామీలు, నాకు ఏపీపీఎస్సీకి డిఎస్సీకి డిఫరెన్స్ తెలియదు, అందుకు నాకు ఓటేయండి. సీడ్ యాక్సెస్ రోడ్డుకి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి నాకు ఏం తెలియదు, నాకు ఓటేయండి. లేదంటే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి కంపెనీలు మొత్తం నేను ఎల్లగొడతాను, అందుకు నాకు ఓటేయండి అని ఏ మేనిఫెస్టోతో మీరు ఓట్లు అడగడానికి వెళ్తే అది చెప్పండి. అది గురించి మాట్లాడాలి. ఇంకా చెబితే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తుంటే మేము భయపడుతున్నాం. మేము ఎందుకు భయపడుతున్నాం, ఎవరన్నా చచ్చిపోతారేమో అని, లా అండ్ ఆర్డర్ సమస్య అవుతుందని, ఇంకా వీళ్ళు ఎంత వీరంగా సృష్టిస్తారని, మందు మాఫియాను కానీ లేదా గంజాయి మాఫియాను కానీ ఎంతమందిని తీసుకొచ్చి ఎన్ని రకాలుగా విన్యాసాలు చేస్తారని దాంట్లో భయం తప్పించి, వీళ్ళు ఏదో వస్తారు గెలుస్తారు, వాళ్ళు వచ్చినా ఇబ్బంది లేదు, వాళ్ళు రావాలి సార్. వాళ్ళు వచ్చినప్పుడు ప్రజలు అడుగుతారు, ఏమని అడుగుతారు వైసీపీ మిత్రుల్ని, సార్ మీరు లెక్కర్ మాఫీ చేశారా, మరి ఏంటి సంగతి అని అడుగుతారు. మరి ఏం చెప్తారు దాని మీద సమాధానం, మరి మా మిత్రులు చెప్పాలి. ఈయన అంటారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను 99% హామీలు నెరవేర్చానని ప్రతి దాంట్లో చెప్తాడు. అంటే ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, అంతవరకు చదివాడు అనుకుంటా, బహుశా జనాలు కూడా చెప్పండి అంతే చెప్తున్నారు. 99% చేశారు లేదని చెప్పి మేనిఫెస్టో మరి మా సోదరుల దగ్గర ఉందో లేదో ముందు పెట్టండి. కూటమి 2.5 సంవత్సరాలు ఏం చేస్తున్నా మేనిఫెస్టో నేను ముందు పెడతాను. మీ 5 సంవత్సరాల పాలన ఏం కాదు, మీరు 5 సంవత్సరాలు పరిపాలించారు కానీ 5 సంవత్సరాలు మీరు ఎన్ని హామీలు నెరవేర్చారో మీ మేనిఫెస్టో గూగుల్లో కొట్టదు వచ్చింది, మా మేనిఫెస్టో గూగుల్లో కొడతాం వచ్చింది, మనం 2 పట్టుకొని ముందుకు వెళ్తాం. మా పొత్తులు ఎలా ఉండాలిందో మేము డిసైడ్ చేద్దాం. ప్రజలకు ఒక అవగాహన ఉంది, ఈ పార్టీని దగ్గర రాకూడదు, ఈ పార్టీకి దగ్గర ఇస్తే ఎంత దారుణాలు దొరికితే గతంలో అందరూ చూశారు. ఇంకా కాకపోతే వైసీపీ మిత్రులు ఏంటంటే, మేము అన్ని సీట్లలో పోటీ చేస్తాం అంటే కొన్ని సీట్లలో మీకు ఇన్ఛార్జీలు లేరు సార్, పారిపోయారు. కొన్ని సీట్లు మీ ఇన్ఛార్జీలు, కొన్ని సీట్లలో మీరు ఇన్ఛార్జీలు వినండి సార్, కొన్ని సీట్లు వీళ్ళ ఇన్ఛార్జీలు అసలు ఏ కేసులు ఇరుక్కుని వాళ్ళకే తెలియకుండా ఇరుక్కుంటున్నారు సార్. ఎగ్జాంపుల్ చెప్పమని చెప్తా.